నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన తోటలో ఉన్న ఆకుకూర గురించి, దాని లాభాల గురించి చెప్దామనుకుంటున్నాను. చూడండి, ఆరోగ్యానికి ఈ ఆకు చూసారా, గుర్తుపట్టారా? ఈ ఆకును రాయలసీమ కడప డిస్టిక్లో అందైతే పాయలాకు అంటారండి. ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ ఏదో అంటారు, గుర్తు రావటం లేదు పేరు. కానీ ఈ ఆకుకూర మాత్రము ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది. చాలా విధాలుగా, చాలా వ్యాధులకి కూడా చాలా మంచిదండి. వారంలో 2 రోజులైనా ఈ ఆకుకూరను తింటే మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఇది మన తోటలో గడ్డి తీసేటప్పుడు కూడా తీసేయలేదండి. ఇది ఎక్కడ ఉంటే అక్కడ అలాగే వదిలేసాము. తెప్పలు తెప్పలు అలాగే ఉండిపోయింది చాలా చోట్ల. ఇది కావాలని మేము వదిలేసుకున్నాము. ఇది తీసేస్తే మళ్ళీ రాదని చెప్పేసి మన తోటలో చాలా చోట్ల ఉందండి. గడ్డి తీసేటప్పుడు కూడా తీయలేదు. ఇది ఆరోగ్యానికి, క్యాన్సర్ కూడా మంచిదని చెప్తారండి. ఈ ఆకుకూర దొరికితే వారానికి 2 సార్లు మీరు తింటే ఈ ఎండాకాలంలో చలువ కూడా చేస్తుందండి. కాకపోతే ఇది కొంచెం కాయలు కూడా ఉంటాయండి. కాయలు లేకుండా ఆకు ఒలిచేసుకుని తినాలి. మీకు ఇంకా ఈ ఆకుకూర చూపిస్తాను. అక్కడక్కడ మనము కుంపట్లో కూడా పెంచుకోవచ్చండి. ఇది కుంపట్లో ఒక రెమ్మ తీసిపోయి వేసిన గుబురుగా వచ్చేస్తుందండి. అండి, ఉన్న చోట అలాగే వదిలేసాం మేము, పెరగని అని చెప్పేసి. మనకు తెలియని చాలా రకాలు మన చుట్టూ ఉండేటివే ఆకుకూరలు. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని మనకు తెలియక వదిలేస్తామండి తినకుండా. అందుకే ఈరోజు మీకు ఈ పాయలాకు గురించి చెప్పాలనుకున్నానండి. ఓకేనండి.